అడవిలో ఉండే నక్క ఒకనాడు దారితప్పి ఊళ్ళోకి వచ్చేసింది. అది తోవ వెంబడి వెళుతుండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది. నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ, నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ళ ఏమిటి? అని ప్రశ్నించింది. ఓహ్, అదా! నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకువెళ్లి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిళ్ళను నా మెడలో కట్టాడు అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే, అంది నక్క. నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజూ వేడినీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి పళ్ళెం, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు, పడుకోవడానికి మెత్తటి పరుపు కూడా ఉంది, అంది కుక్క గర్వంగా. అలాగా, అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు, మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతివైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు, అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో, అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్లాలని లేదు. ఇంకొక్కరోజు ఉండి వెళతాను, అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంచి తరిమేశాడు. నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం. మెత్తటి పరుపు కూడా ఉంది, అంది కుక్క గర్వంగా. అలాగా, అంది నక్క ఈర్ష్యగా. అంతేకాదు, మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతివైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క. మిత్రమా, ఈ రోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు, అంది నక్క. సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది. యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టుచాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా అని అసూయ చెందింది నక్క. నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో, అంది కుక్క. మిత్రమా, నిన్ను వదిలి వెళ్లాలని లేదు. ఇంకొక్కరోజు ఉండి వెళతాను, అంది నక్క. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలను చంపి తిని, ఎముకలు పడేసి వెళ్ళిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కొట్టి ఇంటినుంచి తరిమేశాడు. నీతి: దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం. అనగనగా ఒక గ్రామంలో ఒక కుక్క తన 6 పిల్లలతో నివసిస్తుంది. ఒకరోజు ఆ కుక్క తిరుగుతుండగా ఓ బావిని గమనించింది. దాని పిల్లలకు ఆ బావిని చూపించి, దాని దగ్గరికి వెళ్ళకండి, అది ప్రమాదం అని చెప్పింది. కొన్ని రోజులకు ఆ 6 కుక్కపిల్లలు ఆడుకుంటూ ఆ బావిలో దగ్గరికి వెళ్ళాయి. అందులో ఒకటి ఆ బావిలో ఏముందో చూద్దామని తొంగి చూసింది. దాని ప్రతిబింబం కనిపించింది. కాని ఆ కుక్క పిల్ల దాన్ని మరో కుక్క అనుకొని అరవడం ప్రారంభించింది. దాని ప్రతిబింబం కూడా అలాగే చేయడంతో దాని కొట్టడానికి బావిలో దూకింది. అప్పుడు కపాడమని అరవడం ప్రారంభించింది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి వచ్చి దాన్ని కాపాడారు. అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. అది ఒకరోజు పులి వేటాడి వదిలేసిన జంతువును తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది. ఎంత కష్టపడినా ఆ ఎముక బయటకు రాకపోవడంతో బాగా ఆలోచించి కొంగ వద్దకు వెళ్ళింది. కొంగమావా, నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది. దాని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని ఆశచూపింది. కొంగ సరే అని దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటకు తీసింది. ఎముక బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. కొంగ ఎదురెళ్ళి, అదేంటి మావా, ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా అని ప్రశ్నించింది. నువ్వు నా నోట్లో తలపెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు, అదే నీకు ఇచ్చిన బహుమతి, చెప్పింది నక్క. నీతి:
చెడ్డవాళ్లకు సాయం చేసినా వాళ్లకు కృతజ్ఞత ఉండదు. ఈ చెట్టుపైనున్న గూటిలో ఒక గ్రద్ద గుడ్డును తన ఇంటిలో పొదిగే కోడి గుడ్లలో ఉంచాడు. ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది. గద్దపిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడి పిల్లలతో పాటు తిరగసాగింది. ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో కోడిపిల్ల లాగానే వ్యవహరిస్తూ జీవించింది. అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది. గద్దపిల్ల దృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరిక కలిగింది. తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది. ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది. అలా ఎగురుతూ పైపైకి పోయింది. పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది. తన విధి కంచె లోపల తిరిగే కోడిపిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది. తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది. ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టుపైన నివసించే ధైర్యానికి, స్వతంత్రానికి చిహ్నంగా అమెరికా గరుడ పక్షిగా సువిశాల, వినీల ఆకాశంలో చాలా ఎత్తుకు ఎదగగలిగింది. చివరి అడవిలో ఒక ఆవు సరస్సు ఒడ్డున మేయసాగింది. ఆ సమయంలో సరస్సులోని కప్పలు బయటకు వచ్చి నీరెండలో విశ్రాంతి తీసుకోసాగాయి. ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరకు వెళ్ళింది. ఆవు గడ్డి మేస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కప్ప దాని కాళ్ల కింద పడి చనిపోయింది. అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుతూ అటువంటి పెద్ద జంతువును తాము గతంలో ఎప్పుడు చూడలేదని తెలిపాయి. అంత పెద్ద జంతువు ఏమిటని ఆలోచిస్తూ తల్లి కప్ప కొంత నీరు తాగి తన శరీరం పెంచి ఇంత ఉంటుందా ఆ జంతువు? అంది. కప్పలు కాదు, అది చాలా ఇంకా పెద్ద జంతువు అని జవాబిచ్చాయి. తల్లి కప్ప మరి కొంత నీరు తాగి ఇంత ఉంటుందా అని అడిగింది. దానికి కూడా కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దది అని జవాబిచ్చాయి. తల్లి కప్ప అలా కొద్ది కొద్దిగా నీరు తాగుతుంటే దాని పొట్ట బాగా ఉబ్బిపోయింది. అయినా దాని పిల్లలు ఆ జంతువుకు దానికి పోలికే లేదని చెప్పడంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది. దాని పొట్ట పగిలి చచ్చింది. నీతి: గొప్పలకు పోరాదు. ఓ యువకుడైన తండ్రి తన చిట్టిబాబును ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు. ఇంతలో ఎక్కడినుండో ఓ కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది. బాబు తండ్రిని, నాన్నా అదేమిటి అని అడిగాడు. తండ్రి అది కాకి అని చెప్పాడు. కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు. నాన్నా అదేమిటి? తండ్రి మళ్ళీ అడిగాడు. నాన్నా అది ఏమిటి? తండ్రి మళ్ళీ చెప్పాడు. అది కాకి. కొడుకు పదేపదే అడగసాగాడు. అదేమిటి అదేమిటి అని. తండ్రి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు. కొన్నేళ్లు గడిచాయి. బాబు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రేమో ముసలివాడయ్యాడు. ఓ రోజు తండ్రికి చాపమీద కూర్చున్నాడు. ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది. తండ్రి కొడుకును అడిగాడు. ఎవరు బాబు వచ్చింది? కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు. కొంతసేపటికి మరొకరు వచ్చారు. ఎవరు వచ్చారు అని తండ్రి అడిగాడు. విసుగ్గా కొడుకు బదులిచ్చాడు. మీరు ఓచోట ఊరకే పడివుండకూడదు? పని పాట లేదు కాని ఎవరు వచ్చారు, ఎవరు పోయారు అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తుంటారు? తండ్రి గట్టిగా నిట్టూర్చాడు. చేత్తో తలపట్టుకొన్నాడు. ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు. నేను నిన్ను ఓసారి అడిగితే ఇంతగా విరుచుకు పడుతున్నావే? ఇదేమిటి ఇదేమిటి అని నీవు వందలాదిసార్లు వేధించేవాడివే. నేను నిన్నెప్పుడైనా కసురుకొన్నానా? నేను నీకు ఓపిగ్గా బాబు అదికాకి అని చెప్పేవాడినిగా. తల్లిదండ్రులను కసిరేవారు మంచివాళ్లు కాదు సుమా. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మానాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఓసారి ఆలోచించండి. నీతి: సహనానికి ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక అందమైన చిన్న మామిడి చెట్టు ఉండేది. దాని సన్నని కొమ్మల మధ్యల నుంచి దూరడమంటే గాలికి ఎంతో ఇష్టం. ఆ కొమ్మల మీద కూర్చోవడమంటే పక్షులకు ఇష్టం. ఒక్కొక్కప్పుడు కోతులు కొమ్మలను పట్టుకుని ఆడుకుంటూ, ఊగుతూ ఉండేవి. చెట్ల తొర్రల్లో చీమలు కాపురం ఉండేవి. ఉడుతలు పైకి, కిందికి తిరుగుతూ సంబురంగా ఉండేవి. వీటన్నిటితో చెట్టు సోపతి చేసుకున్నది. ఇవన్నీ చెప్పే ముచ్చట్లు వినడం చెట్టుకు చాలా ఇష్టం. ఒకరోజున చెట్టు, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పక్షులను అడిగింది. గూడు కట్టడం కోసం గడ్డి, పుల్లలు ఏరుకొస్తున్నా అన్నది ఒక పక్షి. ఇంకొక పక్షి,
ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు. చివరికి ఒక పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది అని సంబురంగా చెప్పింది. ఈ లోపల కోతులు వచ్చాయి. ఎక్కడనుంచి వస్తున్నారు అని కోతులను అడిగింది చెట్టు. కోతులు, మేము ఈరోజు గుడికి వెళ్ళాం. అక్కడ అరటి పండ్లు, కొబ్బరి ముక్కలు దొరికాయి. దారిలో జామపండ్ల తోటకు పోయాం. ఆ తోటలో పండ్లు తెంపుకొని తిన్నాం. అక్కడే టోపీలు అమ్ముతున్న ఆయన దగ్గర టోపీలన్నీ గుంజుకొచ్చినం. ఇదిగో మా నెత్తుల మీద చూడు అంటూ టోపీలను చూపించాయి. చిన్న మామిడి చెట్టు నవ్వింది. మీరు భలే గమ్మత్తు చేస్తున్నారే అన్నది. అంతలో చీమలు బారులు కట్టి తొర్రలోకి రావడం చూసింది. చీమల్ని అడిగింది చెట్టు, మీరు ఎక్కడికి పోయి వస్తున్నారు అని. అందుకు చీమలు, వచ్చేది వానాకాలం కదా, ముందు చూపుతో తిండి సంపాదించుకుని తెస్తున్నాం అని చెప్పాయి. ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు తెంపి ఇచ్చాం. మేము కొన్ని తిని వస్తున్నాం అని ఉడతలు కూడా చెప్పాయి. అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయిన చిన్నమామిడి చెట్టు నిట్టూర్చింది. నేనెప్పుడూ ఎక్కడికి పోలేను అని కండ్లల్ల నీళ్లు తెచ్చుకున్నది. ఏడువకే నా చిన్ని చెట్టా అని పక్కనున్న పెద్ద చెట్టు ఊరుకోపెట్టింది. మనం చెట్లం, ఒకచోట నిలకడగా నిటారుగా నిలిచి ఉంటా. మనం పక్షులకు, ఉదుతలకు, కీటకాలకు, ఇంకా అనేక జీవులకు నివాసం కల్పిస్తాం. మనం ఇట్లా ఒక చోట నిలిచి ఉండకపోతే కాయలు, పండ్లు ఎట్లా భరిస్తాం? మనం భూమిని పట్టుకొని ఉండకపోతే మట్టి కొట్టుకపోదా అన్నది పెద్ద చెట్టు. వీటితో నాకేం సంబంధం అని చిన్న చెట్టు నారాజైంది. నాకు కూడా పక్షుల్లా, కోతుల్లా, చీమల్లా తిరగాలని ఉన్నది, ఎగరాలని ఉన్నది అని చిన్న చెట్టు అనుకున్నది. నిజంగా అట్లా జరిగితే ఎంత మంచిగుండేదో అని చిన్న చెట్టు వాపోయింది. అట్లా జరగాలని వనదేవతను కోరుకున్నది. చిన్న చెట్టు అట్లా అనుకుందో లేదో చెట్టు వేర్లు భూమిలో కదిలాయి. భూమి పైకి వచ్చాయి. అరే, నేను కూడా నడుస్తున్నా అని చెట్టు సంతోషపడ్డది. నేనింక ప్రపంచమంతా చూసివస్తా అనుకుంటూ చిన్న చెట్టు అడవిలోంచి బయలుదేరింది. చెట్టు అట్లా నడుచుకుంటూ పోతున్నది. దానికి రోడ్డు పక్కన వంట వండుకుంటున్న వాళ్లు కనిపించారు. నడిచే చెట్టును చూసి భయపడి పారిపోయారు. చిన్న చెట్టు నవ్వుకున్నది. అది నిప్పును చూసింది. ఇదెట్లా ఉంటదో చూద్దామని ఒక కొమ్మను నిప్పుమీదకు వంచింది. నిప్పు తగలగానే కొమ్మ అంటుకున్నది. మంటలు మీదికి లేవడం మొదలైంది. అమ్మో మంట, అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది. కాపాడండి, కాపాడండి అని మొత్తుకున్నది. పక్షులు ఈ చెట్టు అరుపులు విన్నాయి. ఆకాశంలో పైకెగిరి గాలికి చెప్పాయి. మా స్నేహితుణ్ణి కాపాడమని వేడుకున్నాయి. గాలి దబదబా పోయి ఒక మేఘాన్ని ఇటు దిక్కు తెచ్చింది. దాంతో మబ్బు వచ్చింది. వాన కురువడం మొదలుపెట్టింది. మంట ఆరిపోయింది. చెట్టు హమ్మయ్య అని దమ్ము తీసుకున్నది. చెట్టు మళ్లీ ముందుకు నడిచింది. దాని కొమ్మలు చాలా కాలిపోయాయి. దాని అందం కూడా తగ్గిపోయింది. అట్లా నడుస్తూ నడుస్తూ మిట్టపల్లి అనే ఊరు చేరుకున్నది. జీవితంలో ఇంతవరకు అది ఊరు ఎట్లా ఉంటుందో చూడలేదు. అందుకని అది ఆశ్చర్యంతో అట్లా చూసుకుంటూ నిలబడ్డది. ఇంతలో కట్టెలు కొట్టుకొనేవాళ్లు ఇద్దరు నడుస్తున్న చెట్టును చూశారు. దగ్గరకొచ్చి కొమ్మలు విరుచుడు మొదలుపెట్టారు. చెట్టెక్కి కాయలు తెంపుకోసాగారు. అయ్యయ్యో, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని చెట్టు మొత్తుకున్నది. ఆ మొత్తుకునుడు గందు చీమలు విన్నాయి. వెంటనే బయటికి వచ్చాయి. కట్టెలు కొట్టేవాళ్ల పెయ్యి మీదికి పాకి బాగా కుట్టాయి. వాళ్లు భయపడి పారిపోయారు. చిన్న మామిడి చెట్టు తన రూపం చూసుకుని బాధపడుతూ ముందుకు సాగింది. తొవ్వలో దానికి బాగా దూపైంది. ఆకలైంది. కాని దాని ఆకలి తీర్చేవారే లేరు. చెట్టు బాధతో ముందుకు సాగింది. రోడ్డు మధ్యలో నడుస్తున్న చెట్టును చూసి అందరూ తికమక పడ్డారు. చెట్టును తప్పించే ప్రయత్నంలో బస్సులు, కార్లు, బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. చెట్టును పోలీసాయన చూశాడు. చెట్టు రోడ్డుమీద నదువరాదు అంటూ చిన్న చెట్టును గొరగొర గుంజుకపోయాడు. అయ్యో, అయ్యో, సాయం చేయండి, నన్ను కాపాడండి అని చిన్న చెట్టు గట్టిగా ఏడ్చింది. ఈసారి కోతులు చెట్టును కాపాడ్డానికి ఉరికురికి వచ్చాయి. పోలీసాయన మీదకు దూకబోయాయి. పోలీసాయన కోతులను తరిమికొట్టాడు. అదను చూసి చెట్టు కూడా ఉరికింది. ఉరికి ఉరికి తిరిగి అడవికి చేరింది. తనకు నడక వద్దేవద్దని వనదేవతను వేడుకున్నది. పక్కనున్న పెద్ద చెట్లు, నువ్వు చాలా మారిపోయావు. విశాల ప్రపంచాన్ని చూశావా? కోరిక తీరిందా? ఎట్లున్నది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి. ఈ అడవిలో ఉన్నంత సుఖం ఇంకెక్కడా లేదని తెలుసుకున్నా బుద్ధి వచ్చింది అని చెట్టు చెప్పింది. కొంత కాలానికి చిన్న మామిడి చెట్టుకు కొత్త చిగుళ్ళు మొలిచాయి. కొత్త కొమ్మలు పెరిగాయి. అన్ని జీవులకు అది నీడనిస్తూ వాటితో ఆనందంగా జీవించసాగింది. అనగా 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 ఓ ఈగ
ఒకటి రోజున ఈగ ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరే మరిచిపోయింది. నా పేరే మరిచిపోతే ఎట్లా, నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది. చెంగున ఎగిరే ఓ లేగదూడ ఎదురైంది. ఈగ దాన్ని ఆపి, చెంగున ఎగిరే లేగమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. ఈ మాటకు లేగదూడ, నీ పేరా, నాకేం తెలుసు, మా అమ్మను అడిగి చూడు అంటూ చెంగున ఎగిరి వెళ్ళిపోయింది. ఈగ ఎగురుతూ ఆవు ముందు వాలింది. ఆవుతో బతిమిలాడుతూ ఇట్లా అన్నది, చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా. ఆ మాటకు ఆవు తెల్లబోతూ, నీ పేరా, నాకేం తెలుసు, అయినా నన్ను మేపే ఆ మల్లన్నను అడిగి చూడు అంటూ తల తిప్పుతూ తన తొవ్వలో తాను వెళ్ళిపోయింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నా పేరేమిటో చెప్పన్నా అని జాలిగా అడిగింది. మల్లన్న కొంచెంసేపు ఆలోచించి, నీ పేరా, నాకేం తెలుసు, ఆ నీడనిచ్చే చెట్టును అడుగు అని సలహా ఇచ్చిండు. ఈగ దబదబా ఎగిరింది. చెట్టు ముందర వాలింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నీడనిచ్చే చెట్టమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని చెట్టు చుట్టూ తిరిగి బేలగా అడిగింది. ఆ మాటకు చెట్టు, నీ పేరా, నాకేం తెలుసు, నా నీడన పడుకున్న ఆ గుర్రాన్ని అడిగి చూడు అని సలహా ఇచ్చింది. ఈగ అక్కడనే ఉన్న గుర్రాన్ని చూసి, చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నీడనిచ్చే చెట్టమ్మా, చెట్టు కింద గుర్రమా, నా పేరేమిట్లో టేప్పమ్మా అని అడిగింది. ఆ మాటకు గుర్రం ఈగను ఎగాదిగా చూసి, నీ పేరా, నాకేం తెలుసు, నా కదుపులో ఉన్న పిల్లను అడిగి చూడు అన్నది వెక్కిరింపుగా. ఈగ వెంటనే, చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మా, ఆవును మేపే మల్లన్నా, నీదనిచ్చే చెట్టమ్మా, చెట్టు కింద ఓ గుర్రమా, గుర్రం కడుపులో పిల్లమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని నోరారా అడిగింది. అడుగంగనే కడుపులోని గుర్రం పిల్ల, ఇహీహీ నీ పేరా, ఈగ కదూ, ఇహీహీ అంటూ నవ్వింది. ఈగ, హమ్మయ్య అనుకుంటూ, అవును ఈగ కదా, నా పేరు ఈగ కదా, నా పేరు ఇంక యాదిమరువా, ఈగంటి ఈగనా ఊరు వాడా ఏజనా అంటూ గిర్రున తిరిగి ఇంట్లోకి తుర్రుమన్ పోయింది. ఎందుకో తెలుసా, సగంలో ఆపేసిన ఇల్లు అలకటానికి. పూర్వం కపిలవస్తు నగరాన్ని శుద్ధోదనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కొడుకు గౌతముడు. అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉన్నది. గౌతముడు చిన్నతనం నుండి పెద్దల మీద గౌరవం, భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు. దేవదత్తుడు అతని చిన్ననాటి మిత్రుడు. ఒకనాడు వాళ్ళిద్దరు నదీ తీరానికి పోయారు. అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు. వాటిని వేటాడాలని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఒక హంసకు తగిలి గిలగిల కొట్టుకుంటూ గౌతముని ముందుపడ్డది. గౌతముడు జాలితో కింద పడ్డ హంసను ఒడిలోకి తీసుకుని నెమ్మదిగా బాణం తీశాడు. దాని శరీరాన్ని నిమురుతూ దానికి ఊరట కలిగించాడు. అప్పుడు దేవదత్తుడు అక్కడికి వచ్చి, నేను హంసను కొట్టాను కాబట్టి అది నాదే అన్నాడు. మిత్రమా, ఆకాశంలో హాయిగా ఎగిరే హంసను ఎందుకు హంసించావు? జీవహింస పాపం కదా అంటూ హంసను ఇవ్వడానికి గౌతముడు ఇష్టపడలేదు. దాంతో వాళ్ల కొట్లాట రాజుగారి దగ్గరికి పోయింది. ఇద్దరూ రాజాస్థానంలో న్యాయాధికారికి విన్నవించారు. దేవదత్తుని బాణం వల్ల హంస చచ్చిపోతే అది అతనిది అయ్యేది. కాని భూతదయతో గౌతముడు దాని ప్రాణాన్ని కాపాడినందువల్ల అది గౌతమునిదే అవుతుందని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. ఈ తీర్పుతో దేవదత్తుడు సంతోషపడలేదు. వెంటనే న్యాయాధికారి ఒక పీటను తెప్పించి దానిమీద హంసను ఉంచమన్నాడు. గౌతముణ్ణి, దేవదత్తుణ్ణి విడివిడిగా హంసను పిలువమన్నాడు. అది ఎవరి దగ్గరకు పోతే అది వారిది అవుతుందని చెప్పాడు. మొదట దేవదత్తుడు హంసను పిలిచాడు. అతని కోపపు చూపుకు, కఠినమైన పిలుపుకు హంస రాలేదు. గౌతముడు ఆప్యాయంగా హంసను పిలువగానే ఆ హంస అతని ప్రేమపూర్వకమైన పలుకులకు ఎగిరివచ్చి చేతిపైన వాలింది. గౌతముని అహింసా పద్ధతికి సభలోని వారంతా చప్పట్లు కొట్టారు. రాజు, న్యాయాధికారి సంతోషించారు. అందువల్ల కాఠిన్యం కంటే ప్రేమ, దయ ఉన్నవాళ్లకే అందరి మన్నన దొరుకుతుంది. కథ పేరు పులి మెచ్చిన చిత్రం. రచయిత కొట్ర సరిత. సిద్ధాపురం గ్రామంలో సిద్ధప్ప అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఓర్పు తక్కువ. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు. గురుకులంలో కూడా ఏ రోజుది ఆ రోజు చదవకుండా పరీక్షల ముందే చదివిన సిద్ధప్పకు చదువు అబ్బలేదు. రాసుకోవడానికి ఇచ్చిన పుస్తకాల్లో కాగితాల మీద బొమ్మలు వేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. పుస్తకాల్లోని బొమ్మలను చూస్తూ తాను కూడా అలా బొమ్మలు గీయడానికి ప్రయత్నించేవాడు.
దాంతో చుట్టుపక్కల వాళ్ళు, వీడికి చదువు రాదు, కానీ ఏ చిత్రకారుడి వద్దైనా చిత్రకళ నేర్పించండి అని వాడి తల్లిదండ్రులకి సలహా ఇచ్చేవారు. కళ నేర్పించడానికి డబ్బు లేకపోవడంతో వాణ్ణి నగరంలోని చిత్రకారుడి వద్ద పనికి కుదిర్చారు. సిద్ధప్పలో చక్కని చిత్రకళ తాగి ఉన్నదని గ్రహించాడు ఆ చిత్రకారుడు. గీతలలో ఒక అస్థిపంజరంలా బొమ్మని గీసి దానికి జీవం ఉట్టిపడేలాగా రంగులు మెరుగులు దిద్దమని సిద్ధప్పకు పురమాయించేవాడు. కానీ సిద్ధప్పకు ఏమాత్రం ఓర్పు ఉండేది కాదు. రేఖలతో కాకుండా నేరుగా బొమ్మ వేసేవాడు. దాంతో బొమ్మ సరిగా రాకపోయేది. చిత్రకారుడు చెప్పే మెలకువలను పాటించేవాడు కాదు. అది చూసి ఆ చిత్రకారుడు, సిద్ధప్ప, రేఖ అనేది ప్రాథమిక దృశ్యమానం. ఇది సౌందర్య వ్యక్తీకరణకు పునాదిగా పనిచేస్తుంది. ఓపికతో నేర్చుకుంటే నువ్వు నన్ను మించిన చిత్రకారుడివి అవుతావు అని చెప్పాడు. గురువైన చిత్రకారుడి వద్ద తాను నేర్చుకునేది ఏమీ లేదని, తనకే ఎక్కువ తెలుసని భావించేవాడు సిద్ధప్ప. ఒకరోజు గురువుకు చెప్పకుండా సిద్ధాపురం బయలుదేరాడు. తానుంటున్న నగరానికి, సొంతూరు సిద్ధాపురానికి మధ్యలో దట్టమైన అడవి ఉంది. సిద్ధప్ప అడవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక పెద్ద పులి గాండ్రిస్తూ అతని వెంటబడింది. భయంతో ఒక్క పరుగున పక్కనే ఉన్న గృహలోకి దూరి దాక్కున్నాడు. సిద్ధప్పకు తెలియని విషయం ఏంటంటే ఆ గుహ పులిదేనని. తన ముందు ప్రత్యక్షమైన పులిని చూసి గజగజా వణికిపోతూ, పులిరాజా, నన్ను విడిచిపెట్టు, నేను చిత్రకారుడిని, చక్కని రంగులతో నీ గుహ గోడ మీద నీ బొమ్మ వేస్తాను అన్నాడు. అప్పటిదాకా తన ప్రతిబింబాన్ని నీటిలోనే చూసుకున్న పులి తన గుహ గోడ మీద సిద్ధప్ప రంగుల్లో తన బొమ్మను చిత్రిస్తాననేసరికి సంబరపడి సరే అంది. భుజానికున్న సంచిలోంచి కుంచే రంగులు తీసి క్షణాల్లో పులిబొమ్మ వేశాడు. అది చూసి పులి పెద్దగా గాండ్రిస్తూ, హహహహా, నీలో ఓర్పు లేదు, చిత్రం ఏ కోణంలోని నాలా లేదు, అసలు నువ్వు చిత్రకారుడివే కాదు అంది. అయ్యో, అలా కోప్పడకు పులిరాజా, మరొకసారి వేసి చూపిస్తాను అంటూ గబగబా ఆ బొమ్మ చెరిపేసి 10 నిమిషాల్లో మరో బొమ్మ వేశాడు. అది చూసి పులి ఈసారి మరింత పెద్దగా గాండ్రిస్తూ, నీలో అసలు ఏ మాత్రం నేర్పు లేదు, అది నా బొమ్మ కానే కాదు అంది. చేసేది లేక మరోసారి అవకాశం కోసం పులిని వేడుకున్నాడు సిద్ధప్ప. తన గురువైన చిత్రకారుణ్ణి మనసులోనే నమస్కరించి ఎదురుగా ఉన్న పులి నిశితంగా పరిశీలించాడు. అప్పుడు ఏకాగ్రత, ఓర్పు, నేర్పులతో పులి రేఖలు గీసి వాటికి రంగులతో ప్రాణం అద్దాడు సిద్ధప్ప. ఆ చిత్రాన్ని చూసి ముచ్చట పడింది పులి. సబాష్, నువ్వు గొప్ప చిత్రకారుడివే, కాకుంటే నీలో ఓర్పు తక్కువ, ఓర్పు లేకుంటే ఏ కళలోని రాణించలేరు అంటూ తన చేతికున్న బంగారు కడియాన్ని సిద్ధప్పకు బహుకరించింది పులి. తప్పు గ్రహించిన సిద్ధప్ప వెనుతిరిగి గురువుని చేరుకున్నాడు. చిత్రకళలో మెలకువలన్నీ నేర్చుకుని గురువుకి బంగారు కడియం తొడిగాడు. కొద్ది రోజులకే గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంత తీయగా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు సిద్ధప్ప. సమాప్తం. అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలయ తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత వెయ్యడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవును దగ్గరకి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది. అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగ దూడకు ఎవరు పాలిస్తారు? ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి, అయ్యా, నేను ఈ మధ్యనే ఈనాను, నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది. అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చిరావడానికి అనుమతి ఇవ్వండి, తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది. ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా, నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి త్వరగా రా అని చెప్పింది. తనకు అవకాశమిచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్లి దానికి కడుపునిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది.
ఆవు నిజాయితీగా తన మాటమీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చెయ్యకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నానీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను. వెళ్ళి నీ బిడ్డతో హాయుగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది. నీతి: మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది.